మన పోతంచెట్పల్లి గ్రామంలో బండారి వేణుగోపాలు మరియు దానుల వెంకటేషు ఇద్దరు అకస్మాత్తుగా మరణించడం జరిగింది. ఈ మధ్యనే మరణించడం జరిగింది. అందులో భాగంగా ఊరు ప్రజలందరూ సహకరించడంతో ఒక్కొక్కరికి 43,000 చొప్పున ఊరందరూ సహకరించడంతో వాళ్లకు అందజేయడం జరిగింది. ఈరోజు ఇది ఎవరిదో కృషి కాకుండా ఊరందరు సహకారంతో ఇవ్వడం జరిగింది. వీళ్ళు ఫోటోలో దిగిన వాళ్ళు మాత్రమే కాదు, ఫోటోలో దిగిన వాళ్ళే డబ్బులు ఇచ్చిరేమో అని వేరే వాళ్ళు కూడా అనుకోవడం అంత శ్రేయస్కరం కాదు. ప్రతి ఒక్కరు సహకరించడంతో ఇవ్వడం జరిగింది. ఇది ప్రతి ఒక్కరికి మా ఊరు అండగా నిలుస్తుందని ఇది మా ఇష్టపూర్వకంగా అందరూ ముందటికై సహకరించాము. ఇలాగే ప్రతి విషయంలోనూ గ్రామ ప్రజలందరూ సహకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గ్రామ ప్రజలందరూ ఇలాగే ముందంజలో ఉండి ప్రతి ఒక్కదానికి సహకరించగలరని కోరుచున్నాం. పోతంచెట్పల్లి గ్రామానికి సంబంధించిన ఇద్దరు యువకులు బండారి వేణుగోపాల్ మరియు దానుల వెంకటేష్ గారు ఈ మధ్యన అంటే ఏప్రిల్ 30-31 రోజు ఆకస్మికంగా మరణించడం జరిగింది. వారి కుటుంబాలకు సానుభూతిగా గ్రామంలోని పెద్దలు మరియు యువకులందరూ కలిసి వారి కుటుంబాలకు ఈరోజు వరకు మొత్తం కలిపి 83,000 రూపాయలు 88,000 రూపాయలు జమ చేయడం జరిగింది. ఆ డబ్బులను ఈరోజు వారి కుటుంబాలకు 44,000 రూపాయల చొప్పున ఇవ్వడం జరిగింది. 50 కిలోల బియ్యం కూడా ప్రశాంత్ అందజేయడం జరిగింది గోపాల్ కుటుంబానికి మరియు వెంకటేష్ కుటుంబానికి. ప్రతి గ్రామంలోనూ ఇలాగే ఎవరైనా ఆపదలో ఉంటే ఆదుకోవాలని, మా గ్రామం ఆదర్శంగా నిలుస్తుందని మేము ఆశిస్తున్నాము. గ్రామంలోని పెద్దలందరూ మరియు యువకులందరూ ఈ కార్యక్రమానికి సహకరించినందుకు వారి కుటుంబాలకు వారికి అందరికీ ప్రత్యేకంగా గ్రామస్తులు అందరి తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నాము. వారి కుటుంబాలకు ఇలాగే ఎల్లవేళలా మనోధైర్యాన్ని ఇస్తూ గ్రామస్తులు అందరూ అండగా నిలుస్తారని తెలియజేస్తున్నాం.